వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియో చివరి వరకు మీరు చూసినట్లయితే మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఈ వీడియోలో మీకు 2 నుంచి 3 బేసిక్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ఇక మన విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే ఎస్ఎస్సి బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్ తాలూకు టైం టేబుల్ని రిలీజ్ చేసేసింది. సో విద్యార్థులు చాలా మటుకు ఇప్పటికే సీరియస్ ప్రిపరేషన్స్ అనేవి మొదలుపెట్టారు. చాలా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సండే క్లాసెస్ అనేవి చెప్తున్నారు. ఇది ఒక మంచి పాజిటివ్ ఇండికేటర్గా మనం చూడొచ్చు. ఇక చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్కి ఇక్కడ నేను మొదటగా ఆన్సర్ చెప్తాను. దాంట్లో వచ్చేసి మీరు అడుగుతున్నటువంటి ఎవర్ గ్రీన్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది 100% ఇన్షాల్లా జరుగుతుంది. దాన్ని స్కిప్ చేయడం లేక ఇవ్వకుండా వదిలేయడం అనేది జరగదు. ఖచ్చితంగా ఇన్షాల్లా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీ వరకు వస్తాయి. సో దానికోసం ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వగానే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయండి. అంటే మీ నేమ్, అలాగే మీ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్ నేమ్, తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ని మీరు ప్రజెంట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ కొత్త సిలబస్ కాబట్టి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం ఈజీ టాస్క్ కాదు, కొంచెం కష్టమైనటువంటి పని. ఈవెన్ దో క్వశ్చన్స్ని ప్రిపరేషన్ అనేది జరుగుతుంది, ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు చాలా ఒక పాయింట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో నేను మిమ్మల్ని మిస్లీడ్ చేయడం లేదు. పాయింట్ ఏంటంటే, మీరు ఫైనల్గా రాయాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి 33 క్వశ్చన్స్. బేసికలీగా నాన్ లాంగ్వేజెస్లో మీరు పబ్లిక్ ఎగ్జామ్లో రాయాల్సినటువంటి క్వశ్చన్స్ 33 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 33 క్వశ్చన్స్ రాయడానికి మీకు ఒక సబ్జెక్ట్ వైజ్గా ఒక 50-45 క్వశ్చన్స్ ఇస్తే సరిపోతుంది. అంతేగాని 33 క్వశ్చన్స్ రాయడానికి 330 క్వశ్చన్స్ ఇస్తే అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పలేము. కాబట్టి మనం ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా రావాలి. రాకపోతే ఆ క్వశ్చన్స్ ఇవ్వటం వేస్ట్. చాలామంది నేను చూసినటువంటి చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే, నెట్లో అక్కడ ఇక్కడ దొరికేటటువంటి క్వశ్చన్స్ని కాపీ పేస్ట్ రూపంలో మీకు అందిస్తున్నారు. దానివల్ల మీకు జరిగే నష్టం ఏంటంటే, ఈ టైంలో అనవసరమైనటువంటి క్వశ్చన్స్ చదివి కన్ఫ్యూజ్ అవ్వటం, ఓవర్ స్ట్రెస్ అవ్వటం, తర్వాత బై లెక్కగా ఎక్కడైనా ఒక క్వశ్చన్ వచ్చిందనుకోండి, మీరు ఎవరి దగ్గర అయితే క్వశ్చన్స్ తీసుకున్నారో వాళ్ళు చాలా కాలర్ ఎగరేసి మేము వచ్చాము అంటున్నారు. కానీ 100 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ వస్తాం. అది చాలా సహజమైనటువంటి విషయం. ఆ 2 క్వశ్చన్స్ని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, చదవచ్చు. దానికి అంత శ్రమ అవసరం లేదు. కానీ మేము గత 3 years నుంచి ఇస్తున్నటువంటి ఫార్ములాను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మీరు ఒక పని చేయండి. నా వీడియోస్ని చూడండి. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ని చూడండి. సో ఆ క్వశ్చన్స్ని చూసి ప్లస్ నేను ఇచ్చినటువంటి నా దగ్గర ఎవరైతే క్వశ్చన్స్ తీసుకున్నారో వాళ్ళ దగ్గరతో మీరు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళే చెప్తారు. సో నా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి 99% క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ అనేవి యాక్యురేట్గా ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండవు. హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ చదవడం అనేది శుద్ధ దండగా, అది స్మార్ట్ రీడింగ్ కాదు. అండ్ దట్టు ఇయర్ ముందు నుంచి మీరు చదువుతున్నారనుకోండి, అదో విషయం. కానీ ఈ టైంలో హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ చదవడం చాలా టైం వేస్ట్. సో కాబట్టి మేము ఖచ్చితంగా మీకు ఇస్తాం క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రిపేర్ అవుతున్నాయి. లిమిటెడ్ క్వశ్చన్స్తో మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి తెప్పిస్తాం. ఇది నా గ్యారంటీ. సో పాస్ అవటం అనేది ఆఫ్టర్ ఆల్ విషయం చాలా ఈజీ విషయం పాస్ అవటం అనేది మా క్వశ్చన్స్ ద్వారా. అంతేకాకుండా 90+ మార్క్స్ తెచ్చుకోవడం అనేది కూడా చాలా ఈజీ. గత రికార్డ్స్ని చూసినట్లయితే చాలామంది విద్యార్థులు 100 మార్క్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్, అది ఇంగ్లీష్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సోషల్ కానీ, సైన్సెస్ కానీ, ఈ సబ్జెక్ట్లో చాలామంది విద్యార్థులు 100కు తెచ్చుకున్నారు. ఈసారి కూడా అంతే కేర్తో క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేస్తున్నారు. కాబట్టి టైం పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కాదు. క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆ క్వశ్చన్స్ మీరు చదవటం వల్ల 100% పాస్ అవ్వటం గురించి నేను ఆలోచించను.
కేవలం పాస్ అవ్వడం అనేది చాలా చిన్న విషయం. మీకు 100% 95+ మార్క్స్ అనేవి తెప్పించే బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఎవరైతే మీరు ఉన్నారో మీరందరికీ షేర్ చేయండి. మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఈ వీడియోని మ్యాక్సిమంగా షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు, వాళ్ళు మీకు థ్యాంక్ఫుల్గా ఉంటారు. సో నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మ్యాక్సిమంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.